చెప్పండి వరప్రసాద్, అడుగుతుందిగా. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేనొచ్చిన దారిలోనే మీరు వచ్చారు. అయితే నోరు మూసుకొని పక్క నుంచి వెళ్ళిపోవాలి. అది పద్ధతి కాదు కదా ప్రసాద్. పద్ధతి గురించి నువ్వే మాట్లాడాలి మరి. నేను వెళ్తాను, ఒక చిన్న ఎమర్జెన్సీ వర్క్ ఉంది. అయ్యో సరే కానివ్వండి. నువ్వు నన్ను వదిలేసినంత మాత్రాన నువ్వేమైనా పర్లేదు అని వదిలేసే టైప్ నేను కాదు. నువ్వు బాగుండాలి, అందులో నేను ఉండాలి. అంటే ఏంటి, నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నావా? అయ్యో అలా కాదు, మనం ఎప్పుడో విడిపోయాం. అసలు ఈ టైప్ కాన్సెప్ట్ నేను అక్కడ చూడలేదే. విడిపోయామంటున్నావు, మళ్ళీ పట్టించుకుంటా అంటున్నావు. అసలు ఏంటిది? ఇంతకీ వచ్చేది ఎవరండి? ఏమో, జాయినింగ్ అడ్రస్ తీసుకోవడానికి వస్తానని చెప్పింది. ఓ అమ్మాయి అన్నమాట. అవును, అమ్మాయే. ఎక్స్క్యూజ్ మీ. మావా, మొన్న ఎవరో అమ్మాయి ఆఫీస్ కొత్తగా వచ్చిందంటగా, ఎవర్రా అమ్మాయి? నీకెందుకురా? నీకైనా తోడు కావాల్సిందే, నాకొద్దా? రూమ్కి వెళ్ళాక పక్కింటి అంటే నువ్వు గ్లాసులు అడుగు. ఏంటి తోడు? ఏంటి ఎకసకాలా? నేను అమ్మాయి గురించి అడుగుతున్నాను, అది చెప్పు. అమ్మాయి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయింది. ఎందుకు? మన ఆఫీసులో వెంటిలేషన్ సరిగ్గా లేదంట. ఇది ఆఫీస్ అనుకుందా, టూలెట్ పెట్టిన 2 BHK ఫ్లాట్ అనుకుంటుందా? మేనేజర్ కూడా అదే అడిగాడు. మరేమంది? అడిగాడని కోపం వచ్చి వెళ్ళిపోయింది. ఈ మధ్యన అమ్మాయిలకి జాబ్ అంటే ఫ్యాషన్ అయిపోతుందిరా. ఆ అబ్బాయిలకి జాబ్ లేక అలాడిపోతుంటే ఈ అమ్మాయిలకి జాబ్ వచ్చినా సరే ఆఫీసులో చైర్ బాగోలేదని, శాలరీలో సాటిస్ఫాక్షన్ లేదని జాబ్ మానేస్తున్నారు. ఇంతకీ నీ ఫ్రస్ట్రేషన్ అమ్మాయి మీద, మొత్తం అమ్మాయిల మీద? ఏమో మావా, ఈ మధ్య జరిగే ఘోరాలు చూస్తుంటే అసలు అమ్మాయిని లవ్ చేయాలంటేనే భయం వేస్తుంది. నీకు మాత్రం అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. నీలా అబ్బాయిలు కరువులో ఉన్నంతకాలం ఆ దేవుడు కూడా ఏం చేయలేడు. ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటి దిక్కులు చూస్తున్నావు? నా కుట్టి అక్కడుందని. మరి ఇది కరువు కాదా? కాదు, ప్రేమ. అయినా ప్రేమకి కరువుకి తేడా తెలియనోడు నువ్వు నా ఫ్రెండ్ ఎలాగా అయ్యేవరా? నాకు కూడా అదే బాధ ఉంది, నేను అనవసరంగా నీకు ఫ్రెండ్ అయ్యానని. మూసుకొని పద. హ్యాపీ న్యూ ఇయర్. అయిపోయిందిరా, కొత్త సంవత్సరం కూడా కుప్పతోటలో పడిపోయింది. విష్ చేస్తే తిరిగి విష్ చేయాలని తెలీదా? విషెస్ అడుక్కొని చెప్పించుకోవడం నీ న్యూ ఇయర్ రిజల్యూషనా? నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వకపోవడమే నా లైఫ్ టైం రిజల్యూషన్. ఏదో జన్మలో నువ్వు తాటికెళ్ళ అమ్ముకునేదాని అనుకుంటా. ఎప్పుడోసారి నీ దగ్గర కళ్ళు తాగేసి డబ్బులు కొట్టేసి ఉంటాను. ఆ రుణానుబంధం ఇలా వెంటాడుతుంది. తాటికొల్లే అని ఎలా చెప్పగలుగుతున్నావు మావా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి, కళ్ళు కంపు కొట్టట్లా. వస్తున్నట్టుంది మావా. చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నావు. ఏంటి పొద్దున్నే తాగొచ్చావా? న్యూ ఇయర్లో పాస్ట్ని పేస్ట్ చేసేసి పళ్ళు తొంగు నువ్వు ఇస్తాను. ఈ రోజు నుంచి ప్రజెంటే నా ప్రజెంటేషన్. అది చూద్దాం. బాగా చూడు. ఏంటి చూస్తున్నావు? నా ప్రజెంట్ కోసం. తను రాదు. రాదా? అప్పటికే చెప్తూనే ఉన్నాను తనకి నీ అడ్రస్ చెప్పొద్దని. ఏం చేసావు? పాతి పెట్టేశావా? నేను నీ కంటికి సైకో దానిలా కనిపిస్తున్నానా? డౌటా? ఎరా క్లియర్ కనిపిస్తుందిగా. తను ఈరోజు లీవ్. ఆ విషయం నీకెలా తెలుసు? నీకు సంబంధించింది ఏదైనా తెలుసుకోవడమే కదా నా పని. నువ్వు హెల్త్ అడ్వైజర్గా మానేసి డిటెక్టివ్ ఏజెన్సీలో జాయిన్ అయిపో. బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. పై నుండి రికమెండేషన్ వచ్చింది. అండ్ మా టీఎల్ వరప్రసాద్ కూడా చెప్పాడు కాబట్టి మీకు ఈ జాబ్ ఇచ్చాం. మా మేనేజర్ ఏమో ఆ అమ్మాయికి ఏమీ రాదు, ఎందుకు తీసుకున్నారని నన్ను దొబ్బుతున్నాడు. సో మీకేమీ రాదని ఆఫీస్లో అందరికీ తెలుసు. మీరు ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు మీకు కూడా ఏం రాదు కదా. మా ఫియాన్సీకి కూడా టైం ఇవ్వండి, మెల్లగా నేర్చుకుంటుంది తను కూడా. తను నీ ఫియాన్సీయా? నేను ఇంకా డ్రైవర్ అనుకున్నాను. అవును, నేను డ్రైవర్ని. తన లైఫ్ని డ్రైవ్ చేసే డ్రైవర్ని. మీరు డ్రైవర్ అయితే నాకెందుకు, క్లీనర్ అయితే నాకెందుకు? మీకు జాబ్ ఇచ్చిన లాఫర్ ఎవర్రా అని నన్ను తిట్టుకునేలా చేయకండి. అందరి దృష్టి మీ మీదే ఉంది. జాగ్రత్తగా వర్క్ చేసుకోమని చెప్పడం నా ఉద్దేశం. మీరేం టెన్షన్ పడకండి, నేను క్విక్ లర్నర్ని, ఏదైనా తొందరగా నేర్చేసుకుంటా. అవును, మా బేబీ చాలా స్పీడ్. మీకు ముఖ్య విషయం, రేపటి నుంచి ఆఫీస్కి వచ్చేటప్పుడు ఏం తీసుకురాకండి. స్కూల్లో పిల్లాన్ని దింపినట్టు రోజు ఏంటిది? అదేంటది? అన్ని కలిపే కదా మాట్లాడింది. మధ్యాహ్నం లంచ్కి కూడా వస్తానని వరప్రసాద్కి చెప్పారే, మీకు చెప్పలేదా? అప్పు చెప్పు బేబీ. నీకు ఆఫీస్కి టైం అవుతున్నట్టుంది. అవును బేబీ. పదండి, టీంని పరిచయం చేస్తాను. చెప్పడానికి ఏముందో, అమ్మాయికి పని నేర్పించి ఏదో పని అప్ చెప్పాలి, అంతేగా? అంతే. మా పని చేయడం కాకుండా మళ్ళీ నాకు ఏదో ఎక్స్ట్రా ఫిట్టింగా? ఓ పని చేయండి, ఇలా కొత్తగా చేసిన వాళ్ళందరికీ వర్క్ నేర్పిస్తున్నందుకు ఓటీ లెక్కల్లో రాసుకొని నాకు ఎక్స్ట్రా శాలరీ ఇవ్వండి. అలా ఎలా ఇస్తారు? ఎందుకు ఇవ్వరండి? అసలు నా పని ఏంటి?
టీం చేత వర్క్ చేయించి టైంకి నా ప్రాజెక్ట్ ఇవ్వడం. అంతేగాని ఇలా కొత్తగా జనాలందరికీ క్లాసులు పీక్కుంటూ కూర్చోవడం కాదు. టీఎల్ అంటే అన్నీ చేయాలి ప్రసాద్. ఇంకెందుకు, ఆఫీసులో కాఫీలు సమోసాలు టీలు కూడా నేనే తీసుకొచ్చిస్తాను. అంటే ఏంటి, ఎక్కువ సమోసాలు లెక్క చూపించి డబ్బులు సెట్ చేద్దామనా? మీ కంటికి నేను సమోసాలకు దొంగ లెక్కలు రాసి డబ్బులు దబ్బిసే వాళ్ళ కనిపిస్తున్నానా? కూల్ మావా, నువ్వు టీఎల్వి ఎందుకంత ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నావు? టీలకు కూడా మనోభావాలు ఉంటారా? అవి అర్థం చేసుకోకపోతే ఎలాగా? లెట్ దెమ్ నో. ఓకే ప్రసాద్, నీకు అప్పగించేశాను, నా పని అయిపోయింది, ఇక నువ్వే చూసుకోవాలి. వెళ్ళిపోతాడేంటి అంటే ఇప్పటివరకు అరిచి మాట్లాడడం నేను పిచ్చోడ్నా? హెచ్ఆర్లు అంతే మావా, ఎంప్లాయీస్కి పని చెప్పడం తప్ప ఎమోషన్స్ పట్టించుకోరు. అరే ప్రసాద్, నీలో ఇంత ఫైర్ ఉందనుకోలేదురా. నీలా గవర్నమెంట్ జాబ్ కొట్టి ఇంత అందమైన పిల్లని దొరికితే నాలో ఫైర్ ఆపుకునేవాడిని కాదు. ఏం చేస్తాం, ఓ పక్కన వయసు అయిపోతుంది. ఇప్పుడు నా గురించి ఎందుకులేరా, నా పిఎన్సీ నీ చేతిలో పెడతాను, కొంచెం జాగ్రత్త చూసుకో. ఆ విషయం నువ్వు మరీ అంతలా చెప్పాలరా? మన ఇంటి అమ్మాయిని మనం కాకపోతే ఎవరు చూసుకుంటారు చెప్పు? కాకపోతే వారానికి ఒకసారి సిట్టింగ్ చేద్దాం, స్పాన్సర్షిప్ మాత్రం నువ్వే. మరీ వారానికంటే కొంచెం కష్టం కదరా. ప్రసాద్ గారు నాకు జాబ్ ఇప్పించారా, మాత్రం చేయలేవా? నువ్వే చెప్తే అదే బేబీ. అదిరా, మనకేం కావాలన్నా సోనీకి చెప్తే సరిపోద్ది. రిమోట్ ఇక్కడ ఉందన్నమాట. ఏమంటావు? అంతే ప్రసాద్ గారు. హో, ఇప్పటి నుంచి నాకు ఇది ఒక వాయింపుడు అన్నమాట. సర్లే, కిందకి పది వెళ్ళి టీ తాగొద్దాం. బేబీ నువ్వు జాగ్రత్త, ఇక్కడ నీకు ఏ చైర్ కంఫర్ట్ ఉందో అది చూసి కూర్చో. అబ్బో, ఇంటి దగ్గర నుంచి సోఫా సెట్ తీసుకొచ్చారా, పడుకుంటది కంఫర్ట్ గాను. నువ్వు వచ్చిన పని అయిపోయింది కదా, ఇంకా వెళ్ళు. మరీ అంత హార్ష్గా మాట్లాడకు బేబీ, ఈవినింగ్ వచ్చి పికప్ చేసుకుంటాలే. నాడు టీ తాగుదాం. బాయ్. బాయ్. బాబాయ్ ముట్టి డబ్బులు ఇస్తాడు. ఏంట్రా నైట్ సిట్టింగ్ అన్నారు, పొద్దున్నే స్టార్ట్ చేశారా బాధటం? మన అప్పారావు మరీ అంత రొమాంటిక్ ఫీల్ అనుకోలేదురా. చిన్నప్పుడు ఊర్లో ఒక అమ్మాయికి సున్నుండిచ్చి ముద్దు పెట్టుకోవాలని చూశాడు. ఆ అమ్మాయి గోప గుయ్యమనేలా కొట్టుద్దని ఆ అమ్మాయి జోలికి వెళ్ళడమే మానేశాడు. ఇప్పుడు చూడు అలా ఆవిడని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు. మరి అప్పట్లో రాత్రిపూట కరెంట్ పోయినప్పుడు ఊళ్ళో సైకిల్ మీద తిరుగుతుంటే కొరిందే వచ్చిందేమో కంగారు పడిపోయేవారు. మరి ఆడందానికి ఫేస్ కట్టికి అలాంటి అందమైన అమ్మాయి దొరికినప్పుడు ఆ మాత్రం ప్రేమ చూపించాలి కదా. మీరు పొగుడుతున్నారా పొడుస్తున్నారా నాకు అర్థం కావట్లేదురా. మేమేమనుకున్నా నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదరా, ఇంకేం కావాలి నీకు? నీ లైఫ్ కలర్ఫుల్గా ఉంది కదా మావా, ఎంజాయ్. నేను చెప్పానారా నా లైఫ్ అదిరిపోయిందని? ఒరే, ఇది కోపం కూడా వస్తుందిరా. ఇంతకీ ఏమైంది మావా నీ లైఫ్కి? ఊరే లైఫ్లోకి వైఫ్ వచ్చిన దగ్గర నుంచి నైఫ్ మీద నాట్యం చేస్తున్నట్టుందిరా నా లైఫ్. అబ్బో, రాసుకోడా. నువ్వు ఆగరా. ఏమైందిరా? మంచిగా సంబంధం సెట్ అయింది, సంతోషంగానే ఉన్నావు కదా. అసలు నీకు పెళ్ళే కాదు అనుకున్నాం మేమైతే. మీరు అందరూ అలా అనుకుంటారనేరా. నేను ఎలాగైనా ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కష్టపడి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ జాబ్ కొట్టి ఒక అందమైన అమ్మాయిని నా లైఫ్లోకి తెచ్చుకున్నా. మరి ఇంకేంట్రా? అక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయిందిరా. అందమున్న చోటే ఆనందం ఉండదని తెలిసింది. అంటే తనకు కావాల్సిన నేను ఇస్తున్నారా, కానీ తను నాకు కావాల్సింది ఇవ్వట్లేదు. ఏమివ్వట్లేదు? ప్రేమ. ఓహో, నా శాలరీ కావాలి, నా బోనస్ కావాలి, నా క్రెడిట్ కార్డు కావాలి, కానీ నేను మాత్రం అవసరం లేదు. అయితే వదిలేరా, ఆ అమ్మాయి జీవితం బాగుపడుతుంది కదా. ఆగరా. ఒరే, నువ్వు బాధపడుకో. చాలామంది నీ సిచ్యువేషన్లో ఉండి బయటకు చెప్పుకోలేకపోతున్నారు, నువ్వు చెప్తున్నావు, అంతే తేడా. చెప్పుకోవడానికి ఇంకా చాలా ఉంది మామ. అయితే ఈరోజు రాత్రి ఐక్యరాజ్య సమితి మీటింగ్ జరగాల్సిందే. అయినా అంత బాధపడే బదులు వదిలేచ్చు కదా మావా. ఒరే, అంత అందమైన పిల్లని దొరికినప్పుడు ఎవడో తెలుసుకుంటాడరా. ఒకసారి మనం కూర్చొని ఆలోచించుకోవాలి. దాని గురించి సాయంత్రం సిట్టింగ్లో చర్చిద్దాం. ఏమంటా పరో? ఇల్లు ఇల్లాలు పిల్లలు అనే సాధారణ మెంటాలిటీస్తో బతికే మిడిల్ క్లాస్ మైండ్ సెట్ రమ్మనే దొరికిన తోడిని అంత తేలిగ్గా వదులుకోలేం. మావా, నువ్వు చెప్తుంటే నాకు పెళ్ళంటేనే భయం వేస్తుందిరా. పెళ్లి మంచిదేరా, కానీ పెళ్లి చేసుకునే వాళ్ళు మంచోళ్ళో కాదని చూసుకోవాలంతే. నా బేబీ చాలా మంచిది, నన్ను వదిలిపెట్టి పోదు. తప్పులేదురా. భయ్యా, క్రెడిట్ బిల్ కట్టవా నువ్వు? మీరేంటి బ్రో ఇలా తగులుకున్నారు? నాకు ఈ మంత్ అండ్ డబ్బులు వస్తే ఇచ్చేస్తాను. అవన్నీ కుదరదు. ఇప్పుడు ఒక నెలైనా కడితే కానీ ఇక్కడి నుంచి కదలను. సరే, నువ్వు కదలకు, మేమే వెళ్తాం. పదండి మావా. ఏంటి జోకా? మర్యాదగా డబ్బులు కట్టేసెళ్ళు. ఏంటి ప్రతిసారి మా ఆఫీస్ వైపు వచ్చి మావాడిని బెదిరిస్తున్నావు? మీ వాడు 3 నెలల నుంచి డబ్బులు కట్టట్లేదండి. ఎరా, నీకు వచ్చిన జీతానికి క్రెడిట్ కార్డు మెయింటైన్ చేయడం అవసరమా? సాయంత్రం అవగానే మందు కావాలి, మటన్ బిర్యానీ కావాలంటావు. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? తీసుకున్నా కట్టాలి కదా. మరి నువ్వేంటి మా వాడికి సపోర్ట్ చేస్తున్నావు? అందుకేరా, కార్డు ఉంది కదా, నువ్వు గీకేకూడదు. ఇప్పుడు అది కట్టడానికి మనం నెత్తి గీక్కోవాలి. నాకు డబ్బులు ఇచ్చాక తీరిగ్గా గోక్కోమనండి. గ్యాప్ ఎవరా? ఇవ్వను. అసలు నీకు ఎంత కట్టాలరా? 30,000 చిల్లరా. ఆ చిల్లర నువ్వే ఉంచేసుకో, మిగిలిన 30,000 ఈ పెద్ద మనిషి కడతాడు. నేనెందుకు కడతాను? ఇదిగో అప్పారావు, మీ ఆవిడకి ఇదే జాబ్ రావడానికి కన్సల్టెన్సీకి వెళ్ళి బ్యాక్ డోర్ అని లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. అటువంటిది మేము ఫ్రీగా చేసాం.
ఆ మాత్రం 30,000 ఇవ్వలేవా? ఇదేనారా మీరు ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ? నీకు అవసరం వచ్చినప్పుడు వచ్చి కాలు పట్టుకుంటావు, మాకు అవసరమైనప్పుడు మాత్రం ఫ్రెండ్షిప్ వాల్యూ అంటావు. బాగుందిరా. నా దగ్గర డబ్బులు లేవు. సోనీ చెప్దాం పద. వద్దులే, ఇస్తా. అప్పారావు నువ్వెంత మంచోడు అనుకోలేదురా. అనవసరంగా మన ఊర్లో ఉమాగాడికి నీ ఫోటో పంపించాను. ఆడికెందుకు ఫోటో పంపించావురా? వాళ్ళ నాన్న చేతబడి స్పెషలిస్ట్ రా. ఓరి దుర్మార్గులారా. రే ట్రేడ్ సీక్రెట్ ఇడికి చెప్పుకో, షాక్ ఏం చాలు, డబ్బులు కట్టు. డిస్కౌంట్ ఏం లేదా భయ్యా? పైన ఎక్స్ట్రా చిల్లర ఉందిగా, అది కూడా కట్టేసాయి. వద్దులే, నీ నెంబర్ చెప్పు. డిస్కౌంట్ అంట, డిస్కౌంట్. టీ డబ్బులు కూడా ఫోన్ పే చేసిరా. ఇదో బొక్క నాకు. మొత్తానికి అప్పారావు కూడా మనకు అక్షయ పాత్రలో దొరికాడు రా. అవును మావా. దొంగలు పడ్డారేమోరా. చి ఇదేమన్నా బ్యాంక్ ఏంట్రా? ఈడెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఏమైందండి, నడుము పట్టేసిందా? అలా ఏం లేదండి. ఎప్పుడలా కుర్చీలో కూర్చోకుండా 10 నిమిషాలకు ఒకసారి లేచి ఇలా ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ లాస్ అవుతామంట. గాల్లో చేతులు ఊపితే పొట్ట కింద కొవ్వు తగ్గుతుందని ఎవరు చెప్పాడండి? నేనే. అనుకున్నాను. ఎంత నీకు టైం పాస్ అవ్వకపోతే మా ఎంప్లాయీస్తో ఆడుకుంటావా? నీ ఎంప్లాయీ మాత్రమే కాదు, నా క్లయింట్ కూడా. క్లయింట్ అయితే జిమ్ తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇవి, అంతేగాని వాళ్ళ ఆఫీసులో ఎక్సర్సైజ్లు సర్కస్లో పెట్టుకో. తన మీద జోక్ లేకు, షీఈ్ మై హెల్త్ అడ్వైజర్. కోపం వస్తే ఫ్రూట్ సాలెట్లో సైలెంట్ కలిపి పెట్టేస్తుందనే కదా భయపడుతున్నారు. నేను చెప్పానా ఆఫీస్లో ఏదో ముందు ఎక్సర్సైజ్ చేస్తే ఇలాగే అంటారని? నా క్యాబిన్లో కూర్చొని మెడిటేషన్ చేసుకోవడం బెటర్. బెటర్. చూసావా మావా, ఇటు ఫ్లోలో మనల్ని ఎదవనేహాడు. ఈ మేనేజర్కి హెచ్ఆర్కి పెద్దగా పని ఉండట్లేదురా. ప్రోగ్రాంలో 4 ఎర్రలు పడైతే కొడుకు చేస్తారు. చాలా చలాకీగా ఉన్నావు. మీ అమ్మ కుట్టి కాల్ చేసిందా? నీ నోట్లోంచి తన పేరు రావడం నాకు ఇష్టం లేదు. అయితే పదే పదే అదే పేరు చెప్తా. చెప్పుకో, అవసరమైతే రామగుట్లా రాసుకో, నన్ను మాత్రం కెలక్కో. చూద్దాం ఎన్ని రోజులు ఇలా కౌంటర్లు వేస్తావు. పొద్దున 4 కౌంటర్లో నైట్ 2 క్వార్టర్లు అయిందే మనం నిద్రపోలేం. నచ్చినమ్మే దూరం అయితే కోటర్లు సరిపోవేమో. లేదు మా వాడు స్టామినా క్వార్టరే. అయితే ఎందుకైనా మంచిది కొంచెం స్టాక్ ఇంట్లో పెట్టుకోండి. ఎందుకు, మీరు కూడా జాయిన్ అవుతారా? లేదు, ఆఫీస్లోంచి అమ్మాయిని పంపించేస్తా. అప్పుడు నువ్వు కౌంటర్ వేస్తావో క్వార్టర్ వేస్తావో నేను చూస్తా. చూడు మాయా, నా మీద కోపంతో నా అమ్మాయి కెరీర్ మీద కొట్టుకో. నా మీద కోపంతో నువ్వు నా లైఫ్ మీద కొట్టలేదా? ఇదిగో జరిగిపోయిందని మళ్ళీ మళ్ళీ గుర్తు చేయకు. చేస్తాను, ఎందుకంటే నేనెంత పెయిన్ అనుభవించానో నువ్వు కూడా అనుభవించాలి. తప్పు నా వైపే ఉన్నట్టు మాట్లాడతావేంటి? తప్పెవరిదైనా బాధపడుతుంది నేనే కదా. దానికి శిక్షగా మా నాన్న ఫ్రెండ్ కుదిరితే నా పెళ్లి క్యాన్సిల్ చేయించావు కదా. అదొక్కటే సరిపోదు, నువ్వు జీవితాంతం సింగిల్గానే బ్రతకాలి, సింగిల్గానే చావాలి. మీ ఏడుపులే మాకు దువ్వెనలు. అదేంటి మావా, దీవెనలు కదా. ఆడవాళ్ళకి దువ్వెనంటే ఇష్టం కదా. వావ్. నువ్వు ఐశ్వర్య ఎలా కలుస్తారో నేను చూస్తాను. హ్యాపీగా చూడు, వ్యూవర్స్ అంటే మాకు చాలా ఇష్టం. అవును, కుదిరితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కూడా చెయ్యు. సబ్స్క్రైబ్ చేసుకోమంటే అలా వెళ్ళిపోతుంది ఏంటి మావా, కంటెంట్ నచ్చలేదా? వదిలేరా, మన సబ్స్క్రైబర్స్ మనకు ఉన్నారు కదా. అమ్మయ్యా. మావా నిన్న ఒకటి అడగొచ్చా? అప్పు అయితే అడక్కరా. లేదు, ఒక చిన్న డౌట్. ఏంటి, మా ఇద్దరికి బ్రేకప్ ఎలా అయిందనే కదా? కాదు, అసలు ఆ అమ్మాయి నీకెలా పడిందని డౌటా? క్యూరియాసిటీ. చేసిన పాపాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం అవసరమా? అవసరమే. అసలు మీరు ఎలా కలిశారు, ఎందుకు విడిపోయారు? నువ్వేమో నరసింహలాగా, ఆవిడేమో నీలాంబర్లాగా ఎందుకు ఫోజులు కొడుతున్నారు? అసలు మీ హిస్టరీ ఏంటి, దాంట్లో ఉన్న కెమిస్ట్రీ ఏంటి నాకు తెలియాలి. ఒక్కసారిగా ఇన్ని క్వశ్చన్స్ ఏంట్రా? పోనీ ఒకదాని తర్వాత ఒకటి ఆన్సర్ చేయి. సరే, అదో వర్షం కురిసిన రాత్రి. బస్ స్టాండు, పాత బంగళా, తడిచిన శారీలో తను, వేడెక్కిన బాడీతో నువ్వు, అంతే కదా? అంతే. తర్వాత ఏం చేసావు? వేడి చల్లారడానికి సబ్జా వాటర్ తాగాను. లేకపోతే ఏంట్రా నువ్వు చెప్పింది అనుకుండా. సారీ, యూ కంటిన్యూ. అలా వర్షంలో నేను ఇంటికి వెళ్తుంటే తను నన్ను లిఫ్ట్ అడిగింది. ఆడపిల్ల వర్షంలో తడుస్తూ ఇబ్బంది పడడం చూడలేక నేను కూడా లిఫ్ట్ ఇచ్చాను. అలా మా పరిచయం మొదలైంది. ఆ తర్వాత పలకరింపులు, పరామర్శలతో మా స్నేహం ప్రేమగా మారింది. ఆ ప్రేమలో అది ప్రేతాత్మ అని తెలిసి దాని నుంచి దూరంగా పారిపోవలసి వచ్చింది. లేదు మావా, అసలు నీ మీద ఇంత కోపం ఎందుకు పెట్టుకుంది? ఏదో ఉంది, నువ్వు దాస్తున్నావు. అసలు ఎందుకు విడిపోయారు మావా?